మాధవ్ గారు ఇప్పుడైనా మీరు మాట్లాడతారా అన్మ్యూట్ చేసి? నమస్తే అండి. నమస్తే అమ్మా, ఇప్పుడు వినబడ్డది మీ గొంతు. రైట్, నమస్కారం అండి. నమస్తే. మాధవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీల కంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు కావాలని అంటున్నారు రేవంత్ రెడ్డి. అప్పటిదాకా నేను ఏం చేయలేను అనేటువంటి మాట ఆయన అనేసిండు. అది వాస్తవమైన విషయమే కదా. వీళ్ళంతా ఏదో ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకొని చేయాల్సిన ప్రాసెస్ ఇది. మరి ఇప్పుడు బీసీల పరిస్థితి ఏంది? వట్టిగా తూతు మంత్రంగా చేసి దీన్ని కులగణన అని చెప్పి ఒకటి పెట్టేసి వట్టిగా ఇంటింటికి వచ్చేసి పోస్టర్ అంటేసి అయిపోయిందని చెప్పి దులుపుకొని పోవడం కాదు కదా. ఎంతో మంది ఇండ్లకి అసలు అపార్ట్మెంట్లలో ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలేదు. అది ఫ్యాక్ట్ అండి. నేను ఉండేది అపార్ట్మెంట్, మా ఇంటి వరకు అయితే ఎవరు రాలేదు. అది ఇట్లాంటి ఎన్నో మిస్టేక్స్ జరిగినాయి. మూర్తి గారు వస్తా సార్, ఒక్క నిమిషం మాధవ్ గారు కంప్లీట్ చేశాక మీ దగ్గరికి వస్తా. ఇలాంటి మిస్టేక్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ బీసీలలో ముస్లిం పాలన కూడా చేర్చి ఇప్పుడు ఆల్రెడీ 42% అంటారు. ఇప్పుడు మళ్ళీ వారం 10 రోజుల ఈ టైంలో మళ్ళీ పెరుగుతుంది 46%. దీన్ని ఏ విధంగా అసలు దీన్ని క్లారిఫై చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒక 3% మళ్ళీ వాళ్ళు పెరుగుతారు. అసలు ఇది బీసీ రిజర్వేషన్ అనేది ముస్లింలతో ముడిగట్టడం కరెక్టా? తర్వాత వీళ్ళు అసలు ఇంత చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే దీనికి ఇంత తొందర ఎందుకు? ఆగమాగం ఎందుకు చేయడం? అసలు ఇన్ఫాక్ట్ వచ్చిన 1 year లోపే ఇవన్నీ చేసేస్తా ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా ఉన్నారు బీసీలకి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చినటువంటి డిక్లరేషన్ మాటల ప్రకారం. 1,00,000 కోట్లు వదిలేరు, కనీసం 50,000 కోట్లు పెట్టి ఇప్పటి వరకు బీసీల కోసం. లేదు అలాంటిది ఏది లేదు. స్కాలర్షిప్లు పెండింగే, అన్ని పెండింగే. రైట్. అక్కడికి వద్దాం, మళ్ళీ ఒకసారి వద్దాం. బట్ ఇప్పుడు ఈ 42% పరిస్థితి ఏంటండి? ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలోకి రాకముందు 33% ఉన్నదని 32 ఉన్నదని 23% చేసిండు ఆయన. దాన్ని 42 తీసుకుపోతామని ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి. అవును, తీసుకుపోతామని అన్నాడు. కానీ అది సాధ్యపడడానికి ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, అక్కడ ఒప్పందం జరగాలి, వాళ్ళు దానికి బిల్లు పాస్ కావాలి, అప్పుడే కదా ఇది. అవును, ఇంత జనాభా బీసీలు ఏ పార్టీ అయినా కానీ చిత్తశుద్ధితో ఇంతవరకు పనిచేసిన దాఖలాలు లేవు బీసీల గురించి. కానీ ఓట్ల కోసం మాత్రం బీసీలు కావాలి. రైట్, నేను ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, నేను అంటే ఎక్కడ జరగలేదని ఒక ఇది అపార్ట్మెంట్స్ లో ఎక్కడ జరగలేదు. నేను కూడా అపార్ట్మెంట్ లోనే ఉన్నాను. అవినాష్ లేదు, ఎక్కడా కాదు సార్, చాలా చోట్ల జరగలేదు. నేను కమ్యూనిటీ అది ఇప్పుడు మార్చారులేండి, చాలా చోట్ల జరగలేదు అనేది. ఎందుకంటే నేను ఉన్నది NSL 24 towers లో ఉన్నాను. ఓకే, ఉప్పల్లో. మా దగ్గర సంపూర్ణంగా వచ్చారు. అద్భుతం. అయితే మా దగ్గర వస్తే చాలా మంది బీసీలే నేను పాల్గొనమని చెప్పి నిరాకరించారు. వాళ్ళ రాజకీయమా ఏంటో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడిన దాన్ని బట్టి క్రోడీకరించుకుందాం మనం. అసలు 42 ఏదో ఒకటి ఇంతకు ముందు దానికన్నా ముందుకు వెళ్దామా వద్దా? మీరు స్పష్టత చేయండి. కరెక్ట్. రెండోది సర్వే కరెక్ట్ గా జరిగిందని చెప్పి ఎవ్వరు అంటారు. అందుకనే కదా రీసర్వే పెట్టారు. అందుకని ఎవరైతే ఇంతకు మునుపు బాయ్కాట్ చేయండి అన్నారో వాళ్ళు ఈ రీసర్వేలో పాల్గొంటారా పాల్గొరా అది కూడా అసలు నేను మాట్లాడినామండి. ఎవరైతే రీసర్వే అంటే ఎవరైతే నమోదు కాలేదు అనుకుంటున్నారో వాళ్ళు నమోదు చేసుకోండి. నేను అనేది ఏంటంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని తీసుకుంటామా, లేకపోతే చిత్తశుద్ధి లేదు అంటే రాజకీయాల్లో ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? చిత్తశుద్ధి ఉందా రాజకీయాల్లో? 2011లో ఉన్న దాన్ని ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? జనాభా మనం అర్థం చేసుకోవాలి. దానికి కరోనా అని చెప్పినారు. కరోనా అయిపోయి ఏ కాలం అయింది? ఇప్పుడు 24లో ఉన్నాము. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో చిత్తశుద్ధి వెతకడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానీ. నేననేది ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు మెడ మీద కత్తి పెట్టి బీసీలు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది నా ఉద్దేశం. ఎస్, చట్టం జరగాలి అని అంటే, చట్టబద్ధత రావాలి అంటే ఎస్ పార్లమెంటే. కాంగ్రెస్ అనుకుని ఉంటది కేంద్రంలో నేనే వస్తా, ఇక్కడ నేనే వస్తా, నా డిక్లరేషన్ నేను అమలు చేసుకుంటా అని అనుకుని ఉంటది. అందుకని మనం చిత్తశుద్ధుల గురించి మాట్లాడకుండా 42% స్థానిక సంస్థల్లో రావాలనే చిత్తశుద్ధి మనకున్నదా? పర్ఫెక్ట్. ఉంటే దాని మీద పోరాటం చేయాలి.
పోరాటం చేయాలా. ఆ డిక్లరేషన్ తగలబెడితే ఏమవుతుంది? అది ఏమన్నా మన ధర్మశాస్త్రమా? పోరాటం అవసరం లేదు, స్వచ్ఛందంగా పాల్గొంటే చాలు సార్. అందుకని నేనేమంటున్నానండి అంటే మనము వచ్చిన అవకాశాలను వినియోగించుకుందాం, అందుకని దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు భారతంలో ఒకటే చెప్తాడు, పరై పరమవే ప్రాప్తే వయం పంచోత్తరం శతమని. అంటే మన కురువంశం మీదకి బయట వాడు కనుక దాడి చేయడానికి వస్తే మన 105 మంది రా అని చెప్తాడు ధర్మరాజు. ఆ సూత్రాన్ని పాటించాలి. ఈ రోజు బీసీలు ఇప్పటికైనా ఒక 70 సంవత్సరాలు దాటిన ఈ స్వతంత్రంలో, అప్పుడు పాపం విపి సింగ్ గారు వేసిన మండల కమిషన్ తప్ప ఆ మధ్యలో మళ్ళీ ఎక్కడ జరగల. దీనికి వ్యతిరేకంగా ఫార్వర్డ్ క్యాస్ట్లు వచ్చినాయి, భయంకరంగా వచ్చినాయి, గుజరాత్ లో వచ్చినాయి. అందుకని నేనేమంటున్నానంటే బీసీలు ఇప్పటికైనా ఉమ్మడిగా ఐక్యమయ్యి, ఇప్పుడు బీసీ సంఘ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి చిత్తశుద్ధి మీద మనం మాట్లాడుకునే కన్నా 42ని సాధించుకుందాం, వచ్చిన దాన్ని వదులుకోవద్దు. అలా వదులుకునే మనం మహిళా రిజర్వేషన్ రాజ్యసభలో పాస్ అయినా కూడా ఇక్కడ దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు రాజ్యసభ చెప్పింది అనుకుందాం, ఇక్కడ అక్కడ పాస్ అవుతుంది కదా. రాజ్యసభలో పార్లమెంట్ కి వెళ్తే దొంగ ఎవరు దొరెవరు రాజకీయాలన్నీ బయటకు పడతాయి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే దయచేసి బీసీ నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరితోటి మాట్లాడకుండా ఈ ఎకనామికల్లీ వీకర్ ఫార్వర్డ్ క్యాస్ట్ కి ఎట్లా 10% ఇచ్చేశారు? అప్పుడెవరు ఈ నోళ్ళు మెదపలేదే. అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ సంఖ్య తక్కువ ఉన్నా కూడా పెత్తనం వాళ్ళే జరుగుతూ ఉన్నది కదా. ఈ రోజు కూడా చెప్తున్నాను, నేను క్యాస్ట్ చెప్పను కానీ ఢిల్లీలో ప్రతి మంత్రి యొక్క పేషీలో 160% అగ్రవర్ణాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి యొక్క ఇది, మన రాష్ట్రంలో శంకరన్ గారి యొక్క కృషి, ఇవన్నీ కొంత ఉపయోగపడుతున్నాయి. వాటిని వినియోగించుకుందాం, మనం వాటిని ముందుకు తీసుకెళ్దాం. ఇది నా విజ్ఞప్తి. దయచేసి రాజకీయాలు చేయకండి అనేది నా ఉద్దేశం. వెరీ ట్రూ మూర్తి గారు. అంటే మీరు చెప్పేది సార్, మూర్తి గారు మీరు చెప్పేది, మీరు డిక్లరేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం 42 ఇస్తాడా, 46 ఇస్తాడా, మళ్ళా రీసర్వే అంటుండు కాంగ్రెస్.